వచ్చిన తర్వాత ఎంతలోని చాలా సంతోషంగా ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నాను, అమ్మవారు నా తెలంగాణ ప్రజలు ఎప్పుడు చల్లగా చూడాలి, అన్ని మంచి జరగాలి. అదేవిధంగా మా ప్రభుత్వం కూడా ప్రజలకు ఇంకా ఇంకా మేలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈ రోజు బోనాల పండుగ సందర్భంగా మనమైతే గోల్కొండలో ఉండడం జరిగింది. ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మొత్తం ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో మీకు కనిపించే ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ బోనాల పండుగ సందర్శించుకొని చాలా మంది ఇక్కడ మనం చూస్తుండొచ్చు ఎన్నికల కాళిక మాత అవతారంలో కూడా ఉండడం జరిగింది. ఫస్ట్ అయితే ఇక్కడ మాట్లాడదాం, తర్వాత ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అంటే బోనాల విశిష్టత, ఇక్కడ పోతరాజులు ఎన్ని సంవత్సరాల నుండి ఈ ఆచారంగా పాటించుకుంటా వస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి మీకు తెలిపే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ప్రస్తుతం కాళికామాత అవతారంలో ఉన్న ఈ కళాకారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుండి, అంటే ఎన్ని బోనాల పండుగల నుండి ఈ అవతారం వేసుకుంటూ వస్తున్నారు? ఒక 10 సంవత్సరాలు బట్టి ఇలాగా హైదరాబాద్ బోనాలకు వస్తున్నామండి. ఇట్లాంటి అవకాశం రావడం చాలా అరుదు అని అంటుంటారు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది కాళికామాత అవతారంలో ఇక్కడ బోనాల సందర్భంగా భక్తులందరినీ అలరించడం? చాలా సంతోషంగా బాగుందండి. ఇక్కడ మహాంకాళి అమ్మవారు బోనాల పండుగ వచ్చినందుకు సంతోషంగా బాగుందండి. ఇప్పుడు నేను కొంతమంది భక్తులను చూసాను, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు బోనాల సందర్భంగా వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే మీలాగా అవతారంలో ఉన్న వాళ్ళని వాళ్ళకి బాధలు ఉంటే మమ్మల్ని హత్తుకొని ఏడుస్తారు మీకు చెప్తుంటారు కదా. సో భక్తులు వచ్చి మీకు అలా మిమ్మల్ని దగ్గరికి తీసుకొని ఆదర్శంగా మీతో మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? భక్తులు వచ్చి మా దగ్గరకు వచ్చి కాళ్ళు దండం పెట్టుకుని అన్ని ఎలా అంటారు, అంతా బాగా జరుగుతుందని చెప్తుంటాను. ఇప్పుడు గోల్కొండ బోనాల చరిత్ర అనేది 600 సంవత్సరాల నుండి, అంటే శతాబ్దాలుగా వస్తూనే ఉంది. సో ఇప్పుడు ఎన్నో ఏళ్ళ ప్రాముఖ్యత ఉన్న ఈ బోనాల పండుగకి మొత్తం రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది కదా. సో అంతమంది భక్తులను చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బోనాల పండుగ అంటే చాలా అందంగా బాగా జరుగుతుంది. బోనాల పండుగ అనేది ఒక ఇది మంచి బాగుంటుంది. సో చూసారు కదా, ఫస్ట్ అయితే మనం ఒక కళాకారులతో మాట్లాడడం జరిగింది. ఈయన ఎక్స్పీరియన్స్ మనం తీసుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది కళాకారులు ఇక్కడ ఉన్నారు, ఇంకా అధికారులు వస్తున్నారు, వాళ్ళందరితో మాట్లాడదాం, ఆ ప్రాముఖ్యతలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు అమ్మవారి తమ్ముడుగా కొలిచే పోతరాజుతో అయితే మనం ఉన్నాం. ఫస్ట్ మాట్లాడి తెలుసుకుందాం, ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ బోనాలలో పోతరాజు గిటపేస్తున్నారు అని. సో మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పోతరాజుగా వ్యవహరిస్తున్నారు, అంటే ఈ గిటపేసి ఇక్కడ ఉన్నారు అమ్మవారి బోనాల కాడ? ముందుగా బోనాల శుభాకాంక్షలు అందరికి. ఈ తొలి బోనం అంటే ఆషాఢ మాసమందు గోల్కొండ బోనం అంటే ఎంతో రంగరంగ వైభవంగా బోనాలు చేసుకోవాలని ఇంటింటికి కన్నుల పండుగ. ఆ జగదాంబిక మాతకు ఆడుతూ పాడుతూ పోతరాజులు వేసుకుంటా ఆ బోనాలు చెల్లించుకుంటాము. ఇక్కడ నేను పోతరాజు వేషం ఏమంటే 18 ఏళ్ళు. అంటే వంశపారంపరంగా వేసుకుంటూ వస్తున్నారు. మా నాన్న వేస్తుంటే చూసి, మా గురువులు వేస్తుంటే చూసి అప్పటి సంది వేయాలని కోరిక. ఇక స్టడీ చేసుకుంటే పోతరాజులు వేసినాం. సో ఇప్పుడు ఇవరి దాకా మీరు ఒక సాంగ్ ఆడుతుంటే విన్నాను అమ్మవారి కోసము. సో మళ్ళీ ఒకసారి మా కోసం. తలపైన బోనాలు గండాది పాలే అమ్మ వచ్చే వచ్చే బోనాలు వచ్చే బోనాలే ఎల్లమ్మ గొలు బోనాలే ఎల్లమ్మ. మా కండాలు వప్పుతే కొండ బోనాలే మౌరాలెల్లమ్మ కొండ బోనాలే మౌరాలెల్లమ్మ. ఆషాఢ మాసమందు తీలా బోనాలే అమ్మ ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ తల్లి ఎల్లమ్మ తల్లి. పోతరాజుల రంగా పొలికేకలు పెట్టంగా మౌరాలెల్లమ్మ పొలికేకలు పెట్టంగా మౌరాలెల్లమ్మ. బోనాల పండుగ వచ్చే ఆషాఢ మాసమందు మౌరాలెల్లమ్మ ఆషాఢ మాసమందు మౌరాలెల్లమ్మ.
పౌరాలెల్ల మాకు ఇగనులా ఇప్పుడు మనం వచ్చింది గోల్కొండ దగ్గర మొత్తం అంటే పైకి జగదాంబిక అమ్మవారి దగ్గర పోయి దర్శనం చేసుకున్న ముందుగాల ఎవరన్నా ఈ చెట్టు దగ్గర ఆగి ఇక్కడ నాగదేవత ప్రతిమ ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ పూజించిన తర్వాత ఇక్కడ మొక్కులు మొక్కుకున్న తర్వాతనే అందరి దర్శనానికి పైకోవడం అయితే జరుగుతుంది. ఇగో ఇప్పుడు మనం చూస్తున్నాము అందరు ఇక్కడ మొక్కులు మొక్కుకున్న తర్వాతనే భక్తులు పైకోవడం అయితే జరుగుతుంది. నేను ఈ అవ్వని ఎన్నో ఏళ్ళ సంధి చూస్తాను. ఇక్కడ నాగదేవతను పూసుకుంటా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ బొట్టు పెట్టుకుంటా వాళ్ళని తీర్చుకుంటా ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనేవి భక్తులందరికీ చెప్తుంది. సో ఇప్పుడు నాకు కూడా కొంచెమే తెలుసు కాబట్టి అవ్వని అడిగి మీకు కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తా. అవ్వ మంచిగా ఉన్నావా? నేను చెప్పిన కదా ఎన్నో ఏళ్ల సంధి చూస్తానని ఇక్కడ అంటే నాగదేవతని ఫస్ట్ ఇక్కడ మొక్కుకున్న తర్వాతనే అమ్మవారి దగ్గరకు పోయి దర్శనం చేసుకుంటారు కదా. అంటే మాకు కొన్ని ముచ్చట్లే తెలుసు అంటే ప్రత్యేకతలు ఏంటి ఇక్కడ ఎందుకు ఫస్ట్ ఇక్కడ కొలుస్తారు అనేది జర ముచ్చట్లు చెప్తావా? అవి కొన్ని శాతగాని వాళ్ళు ఉంటారు కదా బట్ట శాతనైన వాళ్ళేమో మీదకి వెళ్తారు, శాతగాని వాళ్ళు ఉంటే బోనాలు ఎడ తీస్తారు మొక్కిపోతారు అండి. ఆ పెద్ద మెట్ల దాకా పోయి మెట్ల కాడ మొక్కి వాపస్ అవుతారు. ఇలా శాతనైన వాళ్ళంతా మీదికి పోతారు. ఇట్లా ఇగో అవ్వ ఇప్పుడు ఎవరన్నా ఫస్ట్ జగదాంబిక అమ్మవారికి అక్కడ పోయి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటారు కదా. మరి ఇక్కడ నాగదేవత ప్రతిమ ఉన్నదని ఎన్నేళ్ళకి తెలిసింది? పుట్ట పెరిగిన కొద్ది తెలుసు బట్ట ఆనాడు ఆమె పుట్టినప్పుడు ఇక్కడ వెళ్ళలేదు. ఇక్కడ 20 ఏళ్ళ 30 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద సురువైంది, 25 ఏళ్ల కింద ఇక్కడ సురువైంది. ఇక ఇక్కడ మీదికి పెట్టాలంతా ఇక్కడ నాగదేవతను కూసలు పెట్టేది పుట్టక్కడనే చేస్తారు. అంటే బోనాలు ఇక్కడనే సమర్పించుకుంటారా? ఎండే చేస్తారు. ఇక మీదికి ఎత్తుకొని పోతారు మీదికి కూడా పోరని కాదు పోతారు. చేతనైన పోతారు, చేతగాని వాళ్ళు తల్లి దగ్గరనే పెడతారు పూజ ఇక్కడ చేసి తర్వాత. నేను 20 ఏళ్ళ సంధి ఉంటాయి. అంటే పుట్ట పుట్టినప్పటి నుండి ఇక్కడనే ఉంటాను. పుట్టింది నాకన్నా నేను వచ్చకన్నా ముందు పుట్టింది. నేను 20 ఏళ్ళ ఇడికి వచ్చి 20 ఏళ్ళ సంధి వస్తా. ఇది బోనాలు నాడి వస్తా. ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళందరూ నీతో మాట్లాడడం నేను చూస్తాను అప్పటి నుండి. ఏమని చెప్పుకుంటున్నారు వాళ్ళు? ఏం చెప్పుకుంటారో ఏమట ఎట్లున్నది ఎట్లా నడుస్తుంది ఏం మొక్కుతున్నారు ఏడికి బోనాలు తీస్తున్నారు తెలుగు వాళ్ళు అడుగుతారు. అడిగితే ఎవరు మొక్కు నాకు ఇది కానీ నాకు ఇది మంచిగా అయితే నేను బోనం తీస్తా, నేను కొబ్బరికాయ కొడతా, నేను మేకను వస్తా ఏదో వాళ్ళ హృదయంలో ఉన్నట్టుగా మొక్కుతారు చేస్తారు. వేరే రాష్ట్రాలకు తెలుగు కూడా వస్తారు బట. ఈ రాష్ట్రం పడే కాదు ఎన్నో రాష్ట్రాలకు మంది కూడా వస్తారు. ఇప్పుడు గోల్కొండ బోనాల ప్రత్యేకత నాకు కొంచెమే ఎరుక. నాకు ఎరుకైందే నేను చెప్తాను భక్తులందరికి. నీకు తెలిసింది నువ్వు చెప్పు నాకు. అది ఎవరికి తెలిసిన వాళ్ళు చెప్తారు తెలిసినంత దాకా. అంటే 600 సంవత్సరాల నుండి బోనాలు అనేవి ఇక్కడ జరుగుతాయి అని అంటారు కదా. అసలు బోనాలు ఎట్లా షురు అయినాయి ఐరాదల? ఇది ఎట్లా చూడాలి అంటే ఈ తల్లికి చూడు గోల్కొండమ్మకు వాడికి వచ్చి నేను వస్తే ఎవరో పబ్లిక్ వచ్చే అమ్మ నాకు ఇది కానీ నీకు నేను బోనం తీస్తా అని ఒక్కరి నుంచి ఒకరు జనం కూడా చేతార. నువ్వు తీస్తువి నేటికి ఏ నాడు పుట్టిన తల్లి గోల్కొండ పుట్టినప్పుడు మరి ఆ తల్లికి ఎవరో ముక్కిరి ఒక్కరు చేసిన అంటే నేను చేసి నువ్వు చేసి చేతారని అట్లా
జాతర జరుపుకుంటే వస్తుంది. మరి మరి ఫస్ట్ బోనం ఇక్కడ పూజారి వాళ్ళ ఇంటికి అనేది ఇస్తారట కదా, నిజమేనా? పూజారి వాళ్ళ ఇంటికాడ కాదు కొడుక, ఎవరు పెద్ద ఉంటారా వాళ్ళ ఇంటికాడ తీస్తారు. ఇది చైర్మన్, సర్పంచ్, పటవారి, పటేలా ఇట్లా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీస్తారు. పూజారి అంటే పూజ వచ్చిన వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆ తల్లిది సొమ్ము అంతా ఏడు ఉంటది అంటే పెద్ద పూజారి దగ్గర ఉంటది, సర్పంచ్ దగ్గర, చైర్మన్ దగ్గర, పటవాళ్ళ దగ్గర, ఇట్లా ఏడ పెద్ద ఉన్నాడో ఆ ఇంటికాడ ఎప్పుడైతే పెట్టినో ఆ ఇంటికాడ పెడతారు. సో చూసినారు కదా, 20 ఏండ్ల సంధి ఇక్కడ నాగదేవత ప్రతిమ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ నాగదేవత వెలిచినప్పటి నుండి బోనాలు ఎవరైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి సమర్పించుకోలేకపోతున్నారో, అంటే 300లకు పైగా ఉంటాయి అన్నమాట మెట్లన్నీ, అవన్నీ కొంతమంది భక్తులు ఎక్కలేకపోతుంటారు. సో వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఇక్కడ నాగదేవత దగ్గర బోనాలు సమర్పించుకొని ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి పోతారా, ఏదో ఒకటి చేస్తారట. అయితే అవ్వ చెప్పిన ముచ్చట ఏంది అని అంటే, ఈడ మొక్కులు మొక్కుకున్నట్టు ఓన్లీ మన రాష్ట్రం నుండి అయితే రారంట, మొత్తం మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల నుండి పక్క దేశాల నుండి కూడా వస్తారని చెప్పినారు. ఇక చెప్పినా కదా, ఇంకా నెక్స్ట్ మెట్ల పూజలు ఎక్కడ జరుగుతాయి, అమ్మవారి దాకా ఎట్లా పోవాలి అనేది చెప్పుకుంటా పోతిగా. ఈ బోనాల పండుగ సర్కారోళ్ళు చేస్తున్నారు కాబట్టి భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అనుకుంటారు కదా. అయితే ఈ గోల్కొండ కోట చుట్టుపక్కల చూసుకుంటే 2000 మందికి పైగానే పోలీసు వాళ్ళను కాపలాగా పెట్టడం జరిగింది. అది కనుక సీసీ కెమెరాలు కూడా 500కు మించే పెట్టిల్లంట. మళ్ళీ ఇక్కడ తొక్కిసలాటలో భక్తులు ఎటువంటి ఇబ్బంది పడతారో ఏం కథనో అని ఇవన్నీ అరేంజ్ చేసినారు అని చెప్పినారు. మళ్ళా ఇక్కడ చాలా దూరం నుండి రావట్లేదు కదా భక్తులంతా, వాళ్ళందరి కోసం కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసినారు, 108 పెట్టినారు, ఇంకా అంబులెన్సులు, ఈడ ఏమిటి ఆశా వర్కర్లను కూడా ఇక్కడనే పెట్టిండ్రు. అయితే భక్తులందరూ ఏడ నీరసపడతారు, మళ్ళీ మెట్లెక్కేటప్పుడు ఏడ కళ్ళు తిరిగి పడతారు అని చెప్పి 100 మీటర్ల ఇట్లా గ్యాప్ లోనే అంబులెన్స్లు పెట్టడం జరిగింది. మళ్ళీ అది కాక ఆశా వర్కర్లను కూడా నియమించడం జరిగింది. మళ్ళీ తాగేటోళ్ళకి దూపు అవుతుంది అని చెప్పేసి అట్లా డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టినారు. ఇక టాయిలెట్స్ కూడా అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం కుమ్మరి సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి బోనాలన్నీ వాళ్ళే అన్ని అరుచుకుంటున్నారు అని అయితే చెప్పినారు. అది కనుక ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా కాపలా ఉన్నారని చెప్పినారు కదా, పోతరాజులు రావట్న్నారు, వాళ్ళు ఆడుకుంటూ వస్తారు, ఇంకా శివసత్తులు వస్తున్నారు, ఇంకా జోగినీళ్ళు వస్తున్నారు, బోనాలు పట్టుకొని అందరు వస్తున్నారు కాబట్టి తొక్కిసల ఆటలు కావద్దని ఇట్లా కాపలా కాసుకుంటా ఉన్నారని చెప్పి. ఇప్పుడు వచ్చేసి మెట్ల పూజ, ఇవి దాదాపు 300లకు మించి ఉంటాయట మెట్లన్నీ. ఈ మెట్లన్నీ కుంకుమతోని
పసుపుతోని ఇట్లా బొట్లు పెట్టుకుంటా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అంటే మొక్కులు తీరడానికి మెట్ల పూజ చేసుకుంటే నీ దర్శనానికి వస్తామా అని మొక్కుకుంటారంట. ఇప్పుడు మనం ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు, మొత్తం చాలా మంది భక్తులు మెట్ల పూజ చేసుకుంటేనే అమ్మవారి దర్శనానికి అయితే పోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ శ్రీ జగదాంబిక అమ్మవారు వెలిసినప్పటి నుండి దాదాపు ఒక 1000 ఏళ్లకు మించే బోనాల చరిత్ర ఉంటే, ఇక్కడ గోల్కొండ బోనాలు అనేవి 600 సంవత్సరాలకు మించే జరుగుతున్నాయి అని అయితే చెప్తా ఉన్నారు. అంటే ఇక పురాణాల నుండి చూసుకుంటే అన్ని పురాణాలు అట్లనే చెప్పడం జరిగింది. ఇంకా అదిగాక ఇక్కడ ఈ గోల్కొండ బోనాలు ఏవైతున్నాయో కాకతీయ రాజుల నుంచి బోనాల పండుగ చేస్తూనే ఉన్నారు కదా. ఆ తర్వాత గోల్కొండను పరిపాలించిన నిజాం నవాబులు కూడా ఇక్కడ బోనాలు సమర్పించిలు అని అయితే చెప్తారు. ఆషాఢ మాసంలో ఈ గోల్కొండ జగదాంబిక అమ్మవారి 9 బోనాలు సమర్పించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మన ప్రభుత్వం నుండి కూడా పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇంకా అమావాస్య రోజున గోల్కొండ ఆలయానికి వెళ్ళే మార్గంలో మెట్లకు ఇట్లా మహిళలు పూజలు చేసుకుంటా వస్తారనమాట. ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, చాలా మంది అంటే పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఎట్లయితే మొక్కులు తీర్చుకోవాలి అని అన్ని అమ్మాయిలు వస్తున్నారో వాళ్ళందరూ కూడా మెట్ల పూజ చేసుకుంటూ పసుపు కుంకుమ పెట్టుకుంటా పైకి పోతా ఉన్నారనమాట అమ్మవారి దగ్గర దాకా. ఈ పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ప్రభుత్వ అధికారులే కాకుండా ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు సమర్పించుకుంటా వస్తున్నారు. ఇంకా ఇప్పుడైతే చూడొచ్చు, అంటే ముసలోళ్ళని కాదు, వయసోళ్ళని కాదు, పెళ్ళైన వాళ్ళని కాదు, పెళ్లి కానోళ్ళని కాదు, అందరు ఈ పూజ చేసుకుంటేనే అమ్మవారికి పోతారు. అంటే ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు అది చేసుకుంటా ఉన్నారు, పూజలు చేసుకుంటా పోతా ఉన్నారు. ఇక ఇప్పుడు ఒక్కసారి మనం ఇక్కడ భక్తులు ఉన్నారు మెట్ల పూజ చేసుకుంటూ పోయేటోళ్ళు, అలాని అడుగుదాం. ఎవరి నుండి వచ్చినారా? మూసాపేట, ఇక్కడే మూసాపేట. సో ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు ఈ బోనాల పండుగను ఫాలో అవ్వకుంటా వస్తానో? ఇంకా అది కాక మన హైదరాబాద్ లో గోల్కొండ బోనాలే ఫస్ట్ జరుగుతాయి కదా, అంటే ఇక్కడ జగదాంబిక అమ్మవారికి ఫస్ట్ బోనం సమర్పిస్తారు కదా. నేను అంటే ఈ మధ్యన వయసు వాళ్ళందరూ ఇట్లా పూజలు చేసుకుంటూ చాలా తక్కువ చూస్తాను. అంటే నువ్వు మెట్ల పూజ చేసుకుంటా పోతాను కదా, అంత కోరిక, బలమైన కోరిక ఏమి పెట్టుకున్నావు? అంటే నేను ఫస్ట్ టైమే చేస్తున్నా, ఇన్ని ఇయర్స్ చేయలే, ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా పవర్ఫుల్ మాత కదా, సో ఫస్ట్ టైం ఏమైనా కోరుకునే నెరవేరుతుందేమో, ట్రై చేద్దామని. అంటే మీ ఇంట్లో చెప్తే చేస్తానవా? లేదు, సొంతంగా చేస్తాను. మా అమ్మ కూడా వచ్చింది. సో మొత్తం కుటుంబ పరివార సమేతంగా బోనాల పండుగకి వచ్చి ఇట్లా మెట్ల పూజ చేస్తా ఉన్నారు. సో వీళ్ళతో మాట్లాడదాం. చెప్పులమ్మా, మీరు మూసాపేట నుండి వచ్చిందంట, అంటే ఎన్ని సంవత్సరాల నుండి ఈ బోనాలు చేసుకుంటూ వస్తున్నారు మీరు? మేము 13 సంవత్సరాలు అవుతున్నాయమ్మా. అంటే మీకు తెలిసిన ప్రత్యేకత ఏంటి ఇక్కడ జగదాంబిక అమ్మవారి గురించి? మొక్కుంటే పిల్లలు మంచిగా ఉంటారు, పిల్లలకి మంచి సంబంధాలు వస్తాయి, మంచి చదువుకుంటారు అని మొక్కుంటూ ఎక్కుతాం. ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్ అంట కదా మీ అమ్మాయితో? మా అమ్మాయి ఫస్ట్ ఇయర్. మీరు? మా పెద్ద పాపని వాళ్ళకి ఇచ్చాను, ఆమె డాక్టర్, ఈమె ఇంజనీరింగ్. ఈమె పెళ్లి కోసం అని పెట్టమ్మా అని అన్నారు. పెళ్లి కోసం సో చూసినారు కదా, ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ అంటే ఒక మొక్కుకొని దాన్ని నెరవేర్చుకోవడానికి అమ్మవారికి ఇట్లా మెట్ల పూజ చేసుకుంటూ పోతున్నారంట. ఒక అమ్మాయి డాక్టర్ అంటే, ఇంకొక అమ్మాయి ఇంజనీరింగ్ అంటే, అమ్మాయి పెళ్లి కోసం అని భక్తులు ఇలా మెట్ల పూజ చేసుకుంటూ పోతున్నారు. సో మనం చూడొచ్చు, చాలా మంది యూత్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ అమ్మాయిలు అంటే ఈ పూజ చేస్తున్నారు అని అనుకుంటాం, కానీ దర్శనానికి చాలా మంది యువకులు కూడా రావడం జరుగుతుంది. అమ్మయ్య, గోల్కొండకు వచ్చినప్పటి నుండి ఆడ నాగదేవత పూజ, మళ్ళీ తర్వాత మెట్ల పూజలు, ఇప్పుడు ఫైనల్ అయితే ఎల్లమ్మ తల్లి శ్రీ జగదాంబిక అమ్మవారి గర్భగుడి కాడికి అయితే వచ్చినాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూడొచ్చు, క్యూ పద్ధతిలో భక్తులను అయితే దర్శనం కోసం పంపడం జరుగుతుంది. ఆ బోనాలు సమర్పించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక క్యూ పద్ధతిలో పంపిస్తున్నారు. ఇంకా దర్శనంకి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక క్యూ పద్ధతిలో పంపిస్తున్నారు. అయితే ఈ ఆషాఢ మాసంలో గురువారం రోజు, ఆదివారం రోజు బోనాలకు ఒక హైప్ ఉంటుందనే చెప్పాలి. ఇంకా మరీ ముఖ్యంగా ఇక్కడ గోల్కొండలో ఫస్ట్ బోనం సమర్పించారు అంటే దాదాపు ఒక 9 బోనాలు ఇక్కడనే అమ్మవారికి సమర్పిస్తారు. కాబట్టి చాలా రాష్ట్రాల నుండి ఈ చుట్టుపక్కల ఉన్నాయి ఫారినర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో అంత క్రేజ్ ఉన్నది ఇక్కడ. మనం ఒక్కసారి భక్తులను చూడొచ్చు, చాలా
దూర ప్రాంతాల నుండి రావడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి భక్తులతో మాట్లాడు. మీరు ఎక్కడ నుండి వచ్చిల్లమ్మా? గాయత్రి నగర్. గాయత్రి నగర్. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ బోనం ఇక్కడ అమ్మవారికి సమర్పించడం, అది కూడా ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా విశిష్టమైనది అమ్మవారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగుంటాయి. ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి, చాలా బాగా అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ బోనం సమర్పించి ఎట్ల పూజ చేసుకుంటా కింద నాగదేవతకి పూజ చేసి అట్లనే పైదాకా వచ్చినారా? ఆ పైదాకు బోనం ఎత్తుకుని వచ్చాము, బోనం సమర్పించాము, మెట్లకు బొట్లు పెడుతున్నాము. అయితే నేను ఇక్కడ ప్రత్యేకత ఏమిన్నా అంటే నార్మల్ గా మనం నడుచుకుంటూ వస్తే ఆయాసం వస్తుందట, కానీ బోనం సమర్పించడానికి నడుచుకుంటూ వచ్చినప్పుడు గానీ మెట్ల పూజ చేసుకుంటూ వచ్చినప్పుడు గానీ మోస రాదట. నిజంగా మీకు అనిపించిందా? రాదు, అస్సలు ఆయాసం కూడా ఏం లేదు, ఈజీగా వచ్చేసినాము. ఏం బాడీ ఏం కాదు, కింద బొట్లు పెట్టుకుని వచ్చినా బాడీ యాక్టివ్ ఉంటది, బాడీ పెయిన్స్ తగ్గుతుంది. అంటే నువ్వు బొట్టు పెట్టిన ఫీల్ రాదు నీకు. సో దేవుని కూడా వచ్చేసారు పైకి, జై మాతా జై అని కూడా వస్తే ఆటోమేటిక్ అయిపోతాయి. హెల్త్ ఉన్నా ఇష్యూస్ ఉన్నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఒక ఎక్సర్సైజ్ అయిందంటావు. అట్లా దేవుని నుంచి వచ్చాను, ఎక్సర్సైజ్ నుంచి కాదు, దేవుని నుంచి వచ్చాను చెప్పండి. అట్లా కాదు, దేవుడి ఎక్సర్సైజ్ కాదు, ఏం చేసినా ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా బొట్టు పెట్టుకొస్తే సెట్ అయిపోతుంది. అలసట అన్నది ఉండదు, నార్మల్ గా ఎక్కేసినాము, అంత ఏమీ అనిపించలేదు, కష్టం అనిపించలేదు. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా. ఇప్పుడు చాలా ఏంట్ల చరిత్ర ఉన్నది కదా జగదాంబిక అమ్మవారికి. మీరు ఎన్ని సంవత్సరాల నుండి అమ్మవారిని కొలవడం జరుగుతుంది? మేము పుట్టింది ఓల్డ్ సిటీయే, ఇక్కడే ఉంటాం మేము. ప్రతి ఇయర్ వస్తాం, చాలా ఇయర్స్ అయింది. సో ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారిని ఏదైనా మొక్కుకుంటే జరుగుతుంది అని అంటుంటారు. ఎంతవరకు ఆ విశ్వాసం నిజం? జరుగుతుంది పక్కా, అదైతే. మీరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. థ్యాంక్స్ అమ్మా. సో చూసినారు కదా, భక్తులు తమ సంతోషాన్ని బోనాల్ని సమర్పించిన తర్వాత అమ్మవారికి ఇలా వ్యక్తం చేయడం జరుగుతుంది. నార్మల్ గా మనం ఆ బెట్ల నుంచి నడుచుకుంటే ఆయాసం వస్తుంది, కానీ బోనాలు సమర్పించడానికి నడుచుకుంటూ వచ్చినప్పుడు కానీ ఆ మెట్ల పూజ చేసుకుంటూ వచ్చినప్పుడు కానీ ఆయాసం అసలే రాదు అని అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకా చాలా వరకు చూడొచ్చు, భక్తులు క్యూ పద్ధతిలో ఇంకా దర్శనం వస్తూనే ఉన్నారు. ఇంకా బోనాలు సమర్పించుకుంటూ కూడా రావడం జరిగింది. సో మీరు ఎక్కడ నుండి వచ్చారమ్మా? మేము జూబ్లీ హిల్స్ అండి. సో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి, ఇక్కడ జగదంబిక అమ్మ ఆలయం. మీరు రెండు ఆలయాల దగ్గర బోనాలు సమర్పిస్తారా? లేదు మేడం, ప్రతి సంవత్సరం వస్తాం మేము. తొలి బోనం మేమే సమర్పించుకుంటాము. మేము కుమ్మర్లమే తొలి బోనం ఇప్పుడు కాబట్టి దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. కంటిన్యూగా వస్తాము. మా పిల్లలు అందరూ బాగుంటారు అమ్మవారిని కోరుకుంటూ. ఇప్పుడు అమ్మవారి ప్రాముఖ్యత అంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే తెలియని అన్ని తెలిసినవి చెప్పుకుంటూ వస్తున్నారు. సో మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీకు తెలిసిన కథ? మమ్మల్ని అడిగితే ఏం లేదండి, అమ్మ చాలా మహిమగల తల్లి, అందరిని చల్లగా ఇస్తుంది అని చెప్పేసి వారి మొక్కులు ఇక్కడ అమ్మవారి కోరికలు చెప్పుకొని నెరవేరుస్తారని చెప్పేసి వస్తున్నాను. అన్ని చెప్పినవే కదా. ఓకే, థ్యాంక్ యూ. సో చూసినారు కదా, ఫస్ట్ ఒక 600 సంవత్సరాల క్రితం అంట ఇక్కడ హైదరాబాద్ నగరంలో చాలా వరకు ప్రజలందరూ కలరా వచ్చి అందరూ బాధపడుతుంది, పబ్లిక్ అంతా ఏడుస్తున్న సమయంలో ఒక వ్యక్తి అమ్మవారిని పూజించడం జరిగిందంట. ఇక్కడ ఉజ్జయిని మహంకాళి దగ్గర ఒకవేళ నువ్వు ఈ కలర్ హైదరాబాద్ నగరంలో తీసేసినట్లయితే నీకు అమ్మవారి గుడి కట్టిస్తా అని చెప్పినారు. సో అట్లా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వెలవడం జరిగింది. అక్కడ గుడి కట్టించిన తర్వాత ఇప్పుడు ఈ బోనాల పండుగ అనేది ఫస్ట్ ఇక్కడ గోల్కొండ ఆలయంలో జగదాంబిక అమ్మవారికి సమర్పించిన తర్వాత మళ్ళీ బల్కంపేట ఎల్లమ్మకి బోనం సమర్పించడం జరుగుతుంది. రెండో బోనం, మూడో బోనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, తర్వాత కనకదుర్గమ్మకి, ఇట్లా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి. అన్ని ఇప్పుడు కులాల వారిగా ఎవరైతే అమ్మవారిని మొక్కుకుంటా వస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ నెల మొత్తం, ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా బోనాలు సమర్పించుకుంటూనే ఉంటారంట. అంటే అమ్మవారిని అంత విశ్వసిస్తున్నారు భక్తులు. ప్రతి ఒక్కటి జరుగుతుంది, మేము మొక్కుకున్న మొక్కు ప్రతి ఒక్కటి జరుగుతుంది అన్న నమ్మకం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ సంతోషము ఒక్కసారి వాళ్ళ అరుపుల్లోనే మనం వినొచ్చు. మనమైతే ఇప్పుడు గర్భగుడికి రావడం జరిగింది. ఒక్కసారి లోపలికి వెళ్ళి అమ్మ ఎట్లుందో చూద్దాం.
ఇక ఆఖరికి అయితే మనం గర్భగుడిలోకి కూడా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి అమ్మవారిని అలంకరించిన విధానం చూస్తే కళ్ళు చెదిరిపోయేటట్టున్నాయి. అట్లా ప్రశాంతంగా ఉన్నది మనసుకు కూడా. అయితే ఇక్కడ పొద్దుగాల 5 గంటలకి అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ఇప్పుడు కులవృత్తులు చేసే వాళ్ళు పొద్దుగల నుండి పూజలు జరుగుతూనే ఉంటాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు పూజారి చెప్పినట్టు కూడా రిపీట్ సో ఇక్కడ పూజారులు అందరూ కూడా పొద్దుగాల పూజలన్నీ ముగించుకున్న తర్వాత మళ్ళీ కింద భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించడానికి వెళ్తూనే ఉంటారంట. ఇంకా వందల కోలాది భక్తులు వస్తూనే ఉన్నారు దర్శనానికి. ఆషాఢ మాసంలో గురువారం రోజు, ఆదివారం రోజు ఇట్లా భక్తులందరూ కూడా దర్శనంకి వస్తూనే ఉన్నారు. గర్భగుడిలో దర్శనం అయిపోయింది. భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ దర్శనం అయిన తర్వాత బోనాలు అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు అందరూ బోనం అంటే ఇప్పుడు ఏం చేస్తారు, బోనంలో భోజనం తీసుకొని వస్తారు అమ్మవారికి. సో ఇప్పుడు ఒక భక్తుడు అయితే ఇక్కడ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. బోనం సమర్పించిన తర్వాత ఇక్కడ ఉండడం జరిగింది. సో మీరు ఎప్పుడు వచ్చారు బోనం సమర్పించడానికి? నమస్కారం అండి. ఆశ్రమ సంపూర్ణ శుభాకాంక్షలు అందరికీ. నాతోటి గణాది లక్షణార్థి, పెద్ద లక్షణార్థి. నా పేరు గోపి. నేను వాణియంపల్లి నుంచి వస్తున్నాను. నేను రాబట్టి 6 సంవత్సరాల పైన అయిందండి. నేను బోనం చేయబట్టి అమ్మవారి దర్శనం అయింది. ఇక్కడ పుట్టదక్కడ బోనం సమర్పించాము. ఇప్పుడు మాకు మంచిగా అయింది. మాకు దర్శనం అయితే వెళ్తున్నాం. సో ఎన్ని సంవత్సరాల నుండి బోనం సమర్పిస్తున్నారు? 6 సంవత్సరాలు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ జగదాంబిక అమ్మవారి గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాముఖ్యత కథ అనేది తెలుసు. సో మీకు ఊహ తెలిసినప్పటి నుండి స్టోరీ ఏంటి? మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే నిజాం సామ్రాజ్యం వాళ్ళు బోనం అప్పుడు చెప్పారు కాబట్టి ఇప్పటి వరకు మా తాతలు, ముత్తాతలు, మా పెద్దనాన్న వాళ్ళు, మా నాన్నమ్మ చేశారు. ఇప్పటికీ మా దగ్గర కూడా చేస్తున్నాం బోనాలు. ఇప్పటికైతే కొనసాగుతుంది అలానే. అంటే వంశపారంపరంగా బోనాలు అమ్మవారికి సమర్పించుకుంటూ వస్తున్నారు అన్నమాట. వంశం మొత్తం మా తరపు నుంచి చేస్తూనే ఉంటాం. తొలి బోనం ఫస్ట్కి వస్తాం, చేసి వెళ్తాం. అంటే ఇప్పుడు గ్రామ దేవతలకి బోనం సమర్పించిన తర్వాత అమ్మవారికి సమర్పిస్తారా, లేకపోతే అమ్మవారికి సమర్పించిన తర్వాత మీరు గ్రామ దేవత కాడ పూజ చేసుకుంటారా? ఫస్ట్ గ్రామ దేవతలు చేసుకొని తర్వాత మా ఇంట్లో చేసి అమ్మ జగన్మాత అమ్మ దగ్గరకు వచ్చి బోనం సమర్పించి తర్వాత ఇప్పుడు సికింద్రాబాద్, తర్వాత నెక్స్ట్ గోల్కొండ, తర్వాత బల్కంపేట్, అలా బోనాలు చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ప్రతి దగ్గరికి వెళ్తుంటారా? బల్కంపేటకి కానీ, ఉజ్జయిన్ మహంకాళి కానీ, లష్కర్ బోనాలకి అన్ని బోనాలు సమర్పించుకుంటూనే వస్తారు అమ్మవారికి? ప్రతి ఒక్కటి ఇది అయిపోయినాక ఫస్ట్ కి అమ్మవారి కళ్యాణం ఉంది, అక్కడ కూడా ఉంటాము. అక్కడ బోనాలు చేస్తాం, పటాలు వేస్తాం, అన్ని చేసి సెకండ్ సికింద్రాబాద్ ఉజ్జయిన్ మహంకాళి, తర్వాత లాల్ దర్వాజా, తర్వాత లష్కర్, తర్వాత చార్మినార్, తర్వాత మా గ్రామ బస్సులలో కూడా చేసుకుంటాం. ఇప్పుడు ఉదయం నుండి పూజలు ఎట్లా ప్రారంభిస్తారు మీరు? అంటే దేనితో స్టార్ట్ అవుతుంది పూజ? మా డే మార్నింగ్ నవ్వగానే అమ్మవారికి స్నానం చేసి మడి కట్టుకొని ఫస్ట్ నైవేద్యం వండాక ఇంట్లో నా ప్రసాదాలు అన్ని పెట్టి బోనాలు చేసి ఇంకా మెల్లగా అమ్మవారు చదువుకొని మెల్లగా బోనం ఎత్తుకొని వస్తాం. ఇంటి నుంచి బయలుదేరుతాం. ఇక్కడికి వచ్చి ఒక పొద్దు మీద ఉంటాం. ఇక్కడికి వచ్చి బోనం చేశాక తర్వాత ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకున్నాకనే ఒక పొద్దున్న వదులుతాం. అలా చేసుకుంటూ వస్తాం. అంటే మొత్తం ఇంటిల్లిపాది ఉపవాసమే ఉంటారా? ఇంటిల్లిపాది ఏం లేదమ్మా, మేము ఒక్కరమే. అమ్మవారు వచ్చేవాళ్ళు ఉంటారు ఇంట్లో, కొంతమందికి ఉండరు కదా కొంతమంది. అలా
అమ్మవారి మాతో గారి బలం ఉంది కాబట్టి మేము ఒక పొద్దు ఉంటాం. మార్నింగ్ నుంచి నైట్ వరకు దాకా ఉంటాం. ఇప్పుడు మీకు కూడా కొంతమంది భక్తులు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటారంట కదా, అంటే అమ్మవారు వచ్చిన వారికి కూడా ఎట్లా చెప్తారు వాళ్ళ బాధలు మీకు? అమ్మవారు వచ్చాక వాళ్ళు బాధ మాకేం చెప్పరు, మీరే అమ్మవారే చెప్పేస్తుంది వాళ్ళకి. కష్టాలు సుఖాలు అన్ని చెప్పుకున్నాక లాస్ట్ కి వాళ్ళ ఇంట్లో సమస్యలు అన్ని అమ్మవారు తీసేది కాబట్టి నమ్మకం ఉండి ఒకరి నుంచి ఒకరు వాళ్ళని పెంచుకుంటూ ఎక్కువ మాట్లాడుకుంటూ వస్తుంటారు అందరు మా దగ్గర. ఇప్పుడు రంగం భవిష్యవాణి చెప్తా ఉంటారు కదండి, అది కూడా మీరు చెప్తా ఉంటారు? అది మేము చెప్పమండి, జోగినీలు చెప్తుంటారు, అమ్మ వాళ్ళే చెప్తారు. అలా. ధన్యవాదాలండి. సో చూశారు కదా, ఇక్కడ జోగినిలు శివసత్తులు ప్రతి ఒక్కరు ఫస్ట్ బోనం ఇక్కడనే సమర్పిస్తున్నారు కాబట్టి బంగారు బోనం ఇక్కడ సమర్పించిన తర్వాతనే ఇంకా గ్రామ దేవతలకి పూజలు, ఈ లష్కర్ బోనాలు ఉన్నాయి, ఇంకా ఇప్పుడు అమ్మవారికి తొట్టెలు ఊరేగింపులు, అమ్మవారి కళ్యాణం, వీటన్నిటికి కూడా జోగినీలు శివసత్తులు అందరు రావడం జరుగుతుంది. ఇంకా ఈ బోనాల పండుగ ప్రతిసారి హైప్ జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇంకా మరి హైదరాబాద్లో అయితే బోనాలు అంటేనే హైదరాబాద్ అంటేనే బోనాలు అన్నట్టు జరుగుతుంది. సో ఇప్పుడు ఇవాళ చూసుకున్నంత వరకైతే గోల్కొండ బోనాలు ఇట్లా అంగరంగ వైభవంగా మొత్తం దిల్లెం బల్లెం అన్నట్టు జరిగింది.